అవగాహన కల్పిస్తూ సురారం కాలనీలో బస్ స్టాప్ లో ఫస్ట్ హోమ్ జెండా, సెకండ్ హోమ్ జెండా, సురారం ఎక్స్ రోడ్ ప్రాంతాలలో ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తూ మీరు తప్పనిసరిగా ఓటును నమోదు చేసుకోవాలని, భవిష్యత్తులో ఓటు ఆధార్ లింక్ చేసే అవకాశాలు ఉన్నాయని, అప్పుడు మనకు ఇబ్బంది జరగవచ్చు అని వారికి అవగాహన కల్పిస్తూ సామాజిక పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజ్ ప్రజల వద్దకు నేరుగా వెళ్లి కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని, మీ సేవ ఆన్లైన్ లో చేసుకోవాలని, మీ ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే మీ పిల్లల ద్వారా కూడా ఆన్లైన్ లో చేసుకోవచ్చని, సొంతంగా స్కెచ్ పెన్ తో కాటన్ అట్టపై రాసి బ్యానర్ తో ప్రచారం చేయడం, సొంత మైకుల ద్వారా రికార్డు చేసి అక్కడక్కడ చౌరస్తలో మైక్ ద్వారా వినిపించడం చేశారు. ఈ కార్యక్రమంలో 60 గజాల శ్యామ్, గుట్ట అశోక్, ఆర్ లక్ష్మీనారాయణ, జి రమేష్, రాజు, ఆంజనేయులు, దేవిరెడ్డి మొదలగు సీనియర్ సిటిజన్ తో పాటు యువకులు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచారాన్ని చూసి ప్రజలు వారి సెల్ ఫోన్ లో బంధించడం, ఇతరులకు పంపించడం జరిగింది. కొందరికి ఆల్రెడీ మాకు ఓటు హక్కు ఉన్నది, మేము ఎందుకు పోవాలని దీనితో నిండాలన్నారు. పొరపాటు, ఇప్పుడున్న ఓట్లన్నీ పోయినాయి. ఇప్పుడు కొత్తగా రాస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు రాసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను చూసిన వారు మిగతా మీ బంధువులకు గాని మీ అన్నదమ్ములకు గాని చెప్పి ఎక్కడో ఒక్క దగ్గరనే ఓటు ఉండాలి తప్ప 2 జాగాలు ఉండకూడదు. 2 జాగాలు ఉంటే శిక్ష పడుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క సమాచారాన్ని అందరికి తెలియపరుస్తారని మా సూరారం కాలనీ తరఫున యావత్ కాలనీ వాసులకు తెలియపరుస్తున్నాము. జై హింద్. మాట్లాడు. ఒక ఓటు ఒక దేశం అనే నినాదంతోనే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు పౌరురాలు నమోదు చేసుకోవాలి ఓటు హక్కు. ఓటు అంబేద్కర్ ఇచ్చిన ఒక ఆయుధాన్ని మనం ఆ ఓటు హక్కు ఆయుధాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎస్ఐఆర్ ఫాములో ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు 2002లో ఉన్న ఓటు వేస్తే అదొక డీటెయిల్స్ రాయాలి. ఒకవేళ ఓటు వేయలేకపోతే అవి దొరకలేకపోతే ఇప్పుడు ప్రస్తుతము నీ డేట్ ఆఫ్ బర్త్, నీ ఆధార్ కార్డు నంబర్, మొబైల్ నంబర్ ఆ సర్వ్ ఫామ్ లో కింది కాలంలో నింపాలి. అదే మీ తాత ముత్తాతలు కానీ ఎక్కడన్నా వేసి ఉంటే అవి కూడా ఫిలప్ చేస్తే మీ ఓటు హక్కు నమోదవుతుంది. ఓటు రాని వాళ్ళు ఓటు డిలేట్ అయితే మీరు మీ సేవా సెంటర్కి వెళ్లి కొత్తగా నమోదు చేసుకోవాలి. ఎవరైనా సరే 18 సంవత్సరాల నుంచి నిండిన వాళ్ళు ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఓటు ద్వారా మనము భారతదేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి భారతదేశ పరిపాలన విభాగము ఎలా ఉండాలో మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి మనమందరము ఓటు హక్కును నమోదు చేసుకుంటే భారతదేశంలో పౌరుడుగా నియమించబడతాము, భారతదేశ పౌరులుగా ఉండగలుగుతామని తెలియజేస్తూ జై హిందూ, జై భారత్, జై భీమ్. మీరందరూ కూడా వాడతలేరు కదా, ప్రతి ఆదివారం టిఫిన్ డబ్బులు మటన్ చికెన్ తెచ్చుకుంటారు కదా. మీ అందరికి ధన్యవాదాలు. సరే, కేంద్ర ప్రభుత్వం ఓటర్ లిస్టులో పేరు రాసుకోమని చెప్పింది. భవిష్యత్తులో ఓటు ఆధార్ కార్డు లింక్ అయింది. ఒకవేళ ఓటు ఆధార్ కార్డు లింక్ అయిందనుకో మీకు ఓటు హక్కు లేకపోతే రైతు బంధు రాకపోవచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవచ్చు, ఆర్టీసీ బస్సులు ఎక్కనియకపోవచ్చు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటో తెలియదు. కాబట్టి తప్పనిసరిగా మీ తల్లిదండ్రులకు చెప్పండి, ఏడనో ఒక్క చోట్ల ఓటు హక్కు రాసుకోమని చెప్పండి. అక్కడ ఊర్లో రాసుకుంటారా, ఇక్కడ రాసుకుంటారా చెప్తారా మీ తల్లిదండ్రులకి? ఏమని చెప్తారు? ఓటు హక్కు లేకపోతే భవిష్యత్తులో మనం చాలా నష్టపోతాము. ఒక 2 నిమిషాలు లేట్ అయినా సరే, ఒక రోజు ఉద్యోగం చేయకున్నా సరే, డ్యూటీ పోకున్నా సరే, ఆ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని నింపిస్తే ఓటు హక్కు మీకు బాధ్యత దొరుకుతుంది. దానికి లింక్ అవుతుంది, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు చెప్పండి. మేము తప్పనిసరిగా ఓటు హక్కును రాయించుకోవడానికి మా తల్లిదండ్రులకు చెప్తామని రవీంద్రన్నకు మాటిస్తున్నాము. ఈ విషయం 10 మందికి చెప్తామని మాటిస్తున్నాము. ధన్యవాదాలు.